అందరికీ నమస్కారం. మూడవ రోజున మనం చంద్రఘంటాదేవిని ఆరాధిస్తాం. చంద్రుని ఆకారంలో ఉన్న ఒక గంటను మస్తకంపై ధరించి ఉండడం వల్ల అమ్మవారిని చంద్రఘంటాదేవి అని పిలుస్తారు. అమ్మవారి రూపం చూడడానికి శాంతమయంగా ఉంటుంది, కానీ అవసరమైతే యుద్ధరంగంలో మహాకాళిలా కూడా మారుతుంది. చంద్రఘంట అమ్మవారు ధైర్యం, శాంతి మరియు రక్షణకు ప్రతీక. చంద్రఘంటాదేవిని ఆరాధించడం వల్ల మనలో భయం పోతుంది, ధైర్యం పెరుగుతుంది, జీవితంలో ఎదురయ్యే అన్ని ప్రతికూలతలను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. ఈరోజు చంద్రఘంట అమ్మవారు శాంతి మనకు చెబుతుంది. మన కోపాన్ని నియంత్రించగలిగితే ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించుకోగలము అని. ఆమె ధైర్యం మనకు నేర్పుతుంది. కష్టాలు వచ్చినప్పుడే మన నిజమైన శక్తి బయటపడుతుంది అని. ఆమె శక్తి మనకు ఈరోజు గుర్తు చేస్తుంది. మనల్ని మనం రక్షించుకోవడం నేర్చుకుంటే ప్రపంచంలో మనల్ని ఎవ్వరూ ఆపలేరు అని. అమ్మవారు చెప్పినట్టు చూపినట్టు జీవితంలో శాంతి మరియు ధైర్యాన్ని కలగలిపి నడిస్తే ప్రతి అడుగులో విజయమే చూస్తాము. ఇదే ఈరోజు చంద్రఘంట అమ్మవారు చెప్పే సందేశం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై శ్రీమాత్రే నమః.